ఆ పిల్లాడు దొరికిన తర్వాత వాడే హత్య చేశాడు, ఇదిగో ఈ స్కూల్లోనే ఉంటాడు, రోజు ఇక్కడే తిరుగుతాడు. ఆమ్, ఆ బాలికని చంపింది ఆ పక్కింటి అబ్బాయి, ఆ 10వ తరగతి బాలుడని తెలిసిన తర్వాత ఏమనిపించిందండి మీకు? చాలా బాధ అనిపిస్తుంది సార్. ఉమ్, చాలా బాధ అనిపిస్తుంది. కాకుంటే క్రిమినల్ మెంటాలిటీ పిల్లలకు విపరీతంగా పెరుగుతుంది అన్నది నిజం. ఒక లెక్చరర్గా నేను మీరు చెప్తున్నాను. లెక్చరర్? నేను లెక్చరర్ను. క్రిమినల్ మెంటాలిటీ పిల్లలకు, ఇప్పటి జనరేషన్ పిల్లలకు విపరీతంగా పెరుగుతున్నది. అది అనేక రకాల ఫ్యాక్టర్స్ సార్. తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కానీ గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. గుర్తుపట్టడం అన్నది అనుకున్నంత ఈజీ అయితే కాదు సార్. ఇంకేదైనా అడిగేది అంటే అడగండి. ఆ గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా నేరాలు చేస్తున్నారు. అవును. అప్పుడు ఎవరిని అనుమానించాలో తెలియదు, ఎవరినైనా అనుమానించవచ్చు. మరి అనుమానించే ప్రాసెస్ కూడా తప్పుపట్టలేం కదా మనం. అంతే ఇక అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు సార్, ఇంటి పక్కులను అనుమానించాల్సి వస్తుంది, రక్త సంబంధంలో అనుమానించాల్సి వస్తుంది. లాస్ట్గా ఇప్పుడు లోపల ఈ క్రైమ్ మెంటాలిటీ అనేది బయటపడని తత్వం సార్. అది మీద ఒక రకం ఉంటుంది, లోపల ఇంకో రకం ఉంటుంది. ఆ అబ్బాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 నెలల క్రితం అమ్మాయి బర్త్డేకి అటెండ్ అయ్యిండు, కేక్ తినిపించిండు. అవును. అదే వ్యక్తి చంపుతాడని ఎవరు కూడా నమ్మకాల మీద వ్యవహారం నడుస్తుంది, కానీ ఇంత ఘోరంగా జరుగుతుంది మాత్రం ఎవరు అనుకోరు సార్. నమ్మకాలు అంతే సార్. వ్యవహారం అంటే నమ్మకం. పరిచయం ఉన్న పిల్లలు ఇంటికి వస్తుంటారు పోతుంటారు అనుకుంటారు, కానీ లోపల ఇలాంటి మెంటాలిటీ ఉంటుందని ఈవెన్ వాళ్ళ క్లాస్మేట్స్, పక్క స్కూల్ అబ్బాయి, మరి వాళ్ళ క్లాస్మేట్స్ కూడా గిజ్జేయరు కదా సార్ ఈ అబ్బాయిలో క్రైమ్ మెంటాలిటీ ఉందని. కాకుంటే ఒకటి సార్, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎప్పుడు నిఘా పెట్టాలి సార్ పిల్లల మీద. అది చదువుకున్న తల్లిదండ్రులు కానీ చదువులేని తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలన్నది ప్రశ్న. కాకుండా ఒకటి నేను ఆశ్చర్యపడ్డది ఒకటే, 5-6 రోజులు గుర్తుపట్టకుండా అబ్బాయి ఉండగలిగినంటే మాత్రం కదా. ఇంతమంది డిపార్ట్మెంటు మొత్తం, ఏమాయమీలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, జర్నలిస్టులు, మీడియా, పోలీసు, ఇంతమంది జల్లెడ పట్టినా కూడా 5 రోజులు దొరకకుండా ఉండగలిగిందంటే మాకు కూడా అప్సెట్ అయ్యేది సార్. ఈ పిల్లగాడింది, ఈ పిల్లలేంది, ఇప్పటి 16-17 పిల్లలకి ఇలాంటి మెంటాలిటీ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది మొత్తం భయమైంది సార్. అది ఏదో కుటుంబ తగాదాలు ఉండొచ్చు, పగలు ఉండొచ్చు అని అనుకున్నామే తప్ప ఇలాంటి మెంటాలిటీ 20 సార్లు 10వ తరగతి పిల్లాడు కత్తితో అంటే ఒకటి పొడిచి పాయింట్ అది కాదు. ఇప్పుడు ఒక సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాడు ఎవరు, ఆ అబ్బాయిని కాదు, సైకో మెంటాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్ కానీ ఒక వ్యక్తి కానీ వాడికి ఒక మైకంలో ఉంటాడు సార్. వాడు ఏం చేస్తాడో తెలియదు అంతే. అది ముందే మానసికంగా వాడు అంతకుముందు వెబ్ సిరీస్ కావచ్చు, నెట్ కావచ్చు, టీవీలు కావచ్చు, అనేక రకాల ఫ్యాక్టర్స్ పిల్లల మీద పనిచేస్తాయి. భయం అయితే, కానీ ఒకసారి మానసికంగా ఫిక్స్ అయినాక వాడు వచ్చింది ఫస్ట్ దొంగతనం కోసం, బయటపడ్డప్పుడు చంపాలనుకుంటాడు అంతే. అంతే తప్ప ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది ఎగ్జిక్యూషన్ కోసం ఒక లెటర్ ప్లాన్ రాసుకున్నాడు చూసారా. అంటే లోపల ఉండే మెంటాలిటీ అదే కదా సార్. కొందరిది బయటపడదు అనేది అదే. వాడు ఎగ్జిక్యూట్ అంటే ఒకటి సార్, ఇంట్లో ఉన్న ఇవాళ పేపర్లో వచ్చిన 3-4 న్యూస్ పేపర్లలో వచ్చిన విషయం ఏంటిదంటే, ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు బలంగా అబ్బాయిని ప్రేరేపించినాయి. ఏమన్నా కానీ షార్ట్ కట్లో మెథడ్ సార్. కానీ షార్ట్ కట్లో డబ్బు సంపాదించడం కానీ నాలెడ్జ్ సంపాదించడం అనుకున్నంత ఈజీ కాదు. అది మంచిది కూడా కాదు. మంచిది కూడా కాదు. బహుశా అబ్బాయికి ఇంట్లో ఉండే కుటుంబ పరిస్థితులే డామినేట్ చేసినాయి అనేది. ఎందుకంటే తండ్రి తాగుబోతాను వచ్చింది పేపర్లో, తండ్రి తాగుబోతాను వచ్చింది, తల్లి పాపం తల్లి పని చేసుకుంటుంది. ఈ ఆర్థిక పరిస్థితుల నుండి ఎట్లన్నా బయటపడాలని అబ్బాయి అనుకుని ఉంటాడు, కానీ కొందరు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకుంటారు. బాధనే సార్, బాధనే. కాకుంటే మనకి ఇక్కడ స్కూల్ పిల్లలు కనిపిస్తుంది, కాలేజీలలో ఉంది ఇది. మరి కాలేజీలలో కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న అబ్బాయిలు ఉన్నారు, మరి ఏమన్నారు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. భయం అవుతుంది. ఒక లెక్చరర్గా ఒక 30 ఏళ్ళ టీచింగ్ సర్వీస్లో మాకు భయం అవుతుంది. ఇలాంటి పిల్లలకు మేము టీచ్ చేయడం ఏందని సందర్భాలు వచ్చినప్పుడు వాడు ఇట్లనే అనుకోకుండా బయట వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక లెక్చరర్గా ఉన్నారు, అధ్యాపకులుగా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి మాకే భయం వేస్తూ ఉంటుంటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూసారా, ఇదిగో ఇక్కడే హాస్పిటల్ ఉంది, అక్కడే బడి ఉంది, ఆ బిల్డింగ్లోనే బాలికను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళకు కూడా నమ్మలేదు. సో పోలీసులు ఇంకా ఉన్నారు, క్రైమ్ సీన్ని ఇంకా పరిశోధిస్తున్నారు. ఇంకా ఎవిడెన్స్ ఇప్పటికే అన్ని ఎవిడెన్స్ దొరికే. ఆ పిల్లాడు ఏ చాకుతో పొడిచాడు, ఆ షర్ట్ మరకలేంటి, ఇవన్నీ కూడా దొరికాయని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు మరికొద్దిసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఆ పిల్లాడు ఏం చెప్పాడు అనే విషయాన్ని,
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు కదా. సో ఆ హత్య చేసిన ఆ నిందితుడు, ఆ పిల్లాడు ఏం చెప్పాడు, ఎలా పట్టుకున్నాము, వాళ్ళ పైకి వెళ్ళినప్పుడు ఎలా ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు అనే విషయాలు పూసగుచ్చినట్టు పోలీసులు మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్లో చెప్పబోతున్నారు. చూద్దాం ఆ భయానక నిజాలు ఎలా ఉంటాయో. ఇంతకుముందు లెక్చరర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఏదైనా నేరం చేసినప్పుడు 10వ తరగతి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు భయపడి వణికిపోతుంటుంటారు. కానీ వీడు చంపేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాడు, మళ్ళీ ఆడుకుంటున్నాడు. 10వ తరగతి పిల్ల చదువుతూ ఉన్నప్పుడే ఆ రకమైన క్రిమినల్ థాట్స్ ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంతమంది ఉన్నారు, రాబోయే రోజుల్లో ఎన్ని ఘోరాలు చూడాలనే ఒక భయాన్ని